కేసీఆర్ కేటీఆర్ను శిక్షించాలంటే దేశ చట్టాలన్నీ చదవాలి. రైతుల భూముల వివరాలన్నీ విదేశీయుల చేతుల్లో పెట్టి నేరగాళ్లకు అమ్ముకున్నారు. ధరణితో వేలాది ఎకరాలు బదిలీ చేశారు. ధరణి అంతా కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ రాజుకే. లొసుగులు తెలిసాయనే సభ నుంచి పారిపోయారు. కిషన్ రెడ్డి ఊర్లో భూదాన్ భూములకు పట్ట. ఫార్ములా ఈ స్కామ్ 55 కోట్లు కాదు, 600 కోట్లు. త్వరలో చెప్తా. అసెంబ్లీ హాలులో నిండు సభలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను తీసుకువచ్చింది. ఇది ప్రజల భూ సమస్యలు తీర్చడం కోసం కాదని, వేలాది ఎకరాలు కబ్జా చేసేందుకని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధరణి పేరుతో కేసీఆర్ కేటీఆర్ రాష్ట్రంలోని రైతుల సమాచారాన్నంతా విదేశీయులకు అమ్ముకున్నారని తెలిపారు. ఒడిశా ప్రభుత్వంలో క్రిమినల్ కేసులు నమోదై జైలు జీవితం గడిపిన ఆర్థిక నేరగాళ్లకు ధరణి బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు. ఇందులో కేటీఆర్ మిత్రుడు గాదే శ్రీధర్ రాజుదే కీలక పాత్ర అని చెప్పారు. తండ్రి కొడుకులు నేరగాళ్లని, వారు చేసిన నేరాలకు శిక్షించాలంటే దేశంలో ఉన్న చట్టాలన్నీ మనం అధ్యయనం చేయాలని అన్నారు. అధికారంలోకి వచ్చాక ధరణిని అధ్యయనం చేస్తుంటే అసలు లోగుట్టంతా బయటపడింది అని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణి పోర్టల్ కేసీఆర్ సొంతంగా కనిపెట్టింది కాదని, 2010లోనే ఒడిశాలో ఈ ధరణి పేరుతో IL&FS కంపెనీకి అప్పగించారని సీఎం రేవంత్ తెలిపారు. అక్కడ దీనిని ప్రవేశపెట్టిన తర్వాత భూ సమస్యలు మరింత పెరిగాయని కాగ్ చెప్పినట్లు వెల్లడించారు. 2018లో IL&FSతో పాటు కేటీఆర్ మిత్రుడు గాదే శ్రీధర్కు చెందిన ఈ సెంట్రిక్ విసన్ ఇన్ఫోటిక్ సంయుక్తంగా ధరణి కాంట్రాక్టు సాధించుకున్నాయి. భూ రిజిస్ట్రేషన్లకు సంబంధించి IL&FS కంపెనీ యజమానులు రమేష్, హరి, రామ్చంద్ వేల కోట్ల కుంభకోణంలో జైలుకు వెళ్లి వచ్చారు. అలాంటి నేర నేపథ్యం ఉన్న కంపెనీలకు టెండర్లలోనే అనుమతించకూడదు. అయినా కేసీఆర్ కాంట్రాక్టు వారికే ఇచ్చారు. ధరణి కాంట్రాక్టును దక్కించుకున్నాక IL&FS కంపెనీ టెరాసిస్ టెక్నాలజీగా పేరు మార్చుకుంది. ఇందులో 99% షేర్లు ఫిలిప్పీన్స్ దేశానికి చెందిన ఫాల్కన్ SG అనే సంస్థ 2021లో 2 దఫాలుగా కొనుగోలు చేసింది. మిగిలిన 1% వాటా మాత్రం కేటీఆర్ మిత్రుడు గాది శ్రీధర్ రాజు కొనుగోలు చేశారు. ఆ 1% షేరుతో శ్రీధర్ రాజు టెరాసిస్కు సీఈఓగా మారారు. మళ్ళీ ఫాల్కన్ SG సంస్థలోని 100% షేర్లను సింగపూర్కు చెందిన ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ అనే మరో సంస్థ కొనుగోలు చేసిందని, ఆ తర్వాత ఈ సింగపూర్కు చెందిన కంపెనీలో 100% వాటాను 5 కంపెనీలు కొనుగోలు చేశాయన్నారు. ఇందులో స్పారో ఇన్వెస్ట్మెంట్స్, GW స్కై, హిల్ బ్రూక్స్ ఇన్వెస్ట్మెంట్స్, పారాడిగ్మే ఇన్నోవేషన్స్, క్వాంటేలా INC సింగపూర్ వారి ఫాల్కన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని వివరించారు. మళ్ళీ ఇందులో స్పారో ఇన్వెస్ట్మెంట్స్ అనే సంస్థలో 100% వాటాలను గేట్వే ఫండ్ 2 అనే కంపెనీ చేతుల్లోకి వెళ్ళాయన్నారు. ఆ కంపెనీ మూలాలు పన్ను ఎగవేతలకు, ఆర్థిక నేరాలకు స్వర్గధామంగా పేరుగాంచిన కేమాన్స్ ఐలాండ్ అనే దీవులో ఉన్నాయని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న వారిలో ఎవరు ఈ దేశానికి చెందిన వ్యక్తులు కాదు. అలాంటి వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ రైతుల భూముల వివరాలు పెట్టారు. రెవెన్యూ శాఖ భూ యజమానికి మధ్య ఉండాల్సిన డేటాను డిజిటల్ పోర్టల్ నిబంధనతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇతర దేశాల్లో ఆర్థిక నేరాల్లో ఇరుక్కుపోయిన సంస్థలకు అప్పగించారు. పౌరుల ఆధార్ సమాచారాన్ని అడగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రమైన నేరంగా పరిగణిస్తుంది. అలాంటిది రైతులు వారి భూములకు సంబంధించిన సమాచారాన్నంతా విదేశీయులకు అప్పగించారన్నారు. ఇది చాలా తీవ్రమైన నేరం. ప్రజలకు ద్రోహం చేసి సమస్త సమాచారాన్ని విదేశీ కంపెనీలకు అప్పగించారంటే దీనిపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విదేశీ కంపెనీకి ప్రభుత్వ నగదును RBI అనుమతి లేకుండా పౌండ్ల రూపంలో చెల్లించింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ RBI 8 కోట్లు జరిమానా కూడా విధించింది. అడుగడుగున ఉల్లంఘనలు జరిగిన గత BRS ప్రభుత్వం పట్టించుకోలేదు. యువరాజు కేటీఆర్ వెనక ఉండి కథంతా తన మిత్రుడి సహాయంతో నడిపించాడు. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే ఆయన స్వగ్రామం తిమ్మాపూర్లో 100 ఎకరాల భూదాన్ భూములను ధరణిలోకి మార్చి ప్రైవేటుకు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పడంతో విచారణ జరిపించి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాను. కేంద్ర మంత్రికి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యిందంటే నేను నమ్మలేకపోయాను అని ముఖ్యమంత్రి తెలిపారు. ధరణి బాధ్యతలు అప్పగించే సమయంలో ప్రైవేట్ సంస్థకు ప్రత్యేక నిబంధన పెట్టారని సీఎం తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కంపెనీ పేరు యజమానిని మార్చాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇవేమీ తీసుకోకుండా అనేక కంపెనీలు చేతులు మారాయి. ఈ లోపాలను మేము గుర్తించి ధరణి బాధ్యతలను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ NICకి అప్పగించాం. అయినా తన గుప్పిట్లో ఉన్న సమాచారాన్ని NICకి ఇచ్చేందుకు మిత్రుడు గాదే శ్రీధర్ రాజు ఇప్పటికీ సిద్ధంగా లేడు. రాష్ట్రంలోని రైతులందరి సమాచారాన్ని మార్చి ధ్వంసం చేసే అధికారం యువరాజు మిత్రుడి వద్దే ఉంది. ధరణిలో ఎన్నో ఎకరాల భూదాన్ భూములు, ప్రైవేటు భూముల యజమానుల పేర్లు మారాయి.
రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల్లో వేల ఎకరాల భూములను బదిలీ చేశారు. ధరణిలో పగలు జరగాల్సిన రిజిస్ట్రేషన్లు అర్ధరాత్రి కూడా జరిగాయి. చర్చ జరగడం ద్వారా తెలంగాణ రైతులకు ఉపయోగపడే చట్టాన్ని తీసుకురావాలని భావించామన్నారు. ప్రతిపక్ష పార్టీ అహంభావం, అహంకారంతో చర్చను అడ్డుకోవాలని చేశారు. ఇలా ధరణి పేరుతో గత ప్రభుత్వం చేసిన బండారమంతా బయటపడుతుందనే చర్చ జరగకుండా ప్రయత్నించి బయటికి బీఆర్ఎస్ లీడర్స్ వెళ్లిపోయారన్నారు. ఇలాంటి వారిపై మీరు సభలో మరింత కఠినంగా వ్యవహరించి కొరడా జుల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్కు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. పేదల భూ హక్కులను కాపాడేందుకే భూభారతి 2024 చట్టాన్ని రేవంత్ సర్కార్ తీసుకురావడంతో భూభారతి బిల్లును సభ ఆమోదించింది. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించిన అంశంపై అసెంబ్లీలో అన్ని రాజకీయ పక్షాల వైఖరిని తెలుసుకోనున్నాం. అనంతరం అందరి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ఒక విధానాన్ని రూపొందించనుంది. సంక్రాంతి అనంతరం రైతు భరోసా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఫార్ములా ఈరేస్కు చెందిన వ్యక్తి 600 కోట్లకు కేటీఆర్తో చీకటి ఒప్పందం కుదిరిందని, మీరు అంటే మిగతా సొమ్ము వచ్చేస్తుందని అతడు చెప్పాడు. ముందు అందరూ అనుకున్నట్లుగా ఇది 55 కోట్ల స్కామ్ కాదని 600 కోట్ల స్కామ్ అని నేను తెలుసుకున్నాను. 600 కోట్ల స్కామ్ అని నేను తెలుసుకున్నాను కాబట్టి దీన్ని ఆపగలిగా అన్నారు సీఎం. లేకుంటే ఈ సొమ్మంతా పోయేది. త్వరలో 2023 డిసెంబర్ నుంచి 2024 డిసెంబర్ వరకు జరిగిన అన్ని వివరాలను తెలంగాణ ప్రజలకు అందిస్తా. డ్రగ్స్తో పట్టుబడితే దీపావళికి ఇంట్లో పార్టీ చేసుకోవద్దా? ఇంట్లో ఫంక్షన్ ఉంటే కొకైన్ కూడా వాడొద్దా అని దబాయిస్తున్నారు. దీపావళి ఉంటే చిచ్చుబుడ్లు కాల్చాలి. కొకైన్ వాడుతామా? ఔటర్ రింగ్ రోడ్డు అమ్ముకున్నా మాట్లాడకూడదు. హెచ్ఎండిఏ ఖాతాల నుంచి కోట్లు బదిలీ చేసినా మాట్లాడొద్దంటే కుదరదు. మీ ఇష్టం వచ్చినట్లు ఉంటాం, చేస్తామంటే ఇక నుంచి రేవంత్ సర్కార్ ఏమాత్రం సహించదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.